హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో ఇది ఎక్స్పైరీ యాక్టివిటీ అండి. ఎక్స్పైరీ రోజు పీపుల్ని ఎలా ట్రాప్ చేశారు, రిటైల్ పీపుల్ ఎలా ట్రాప్ అయ్యారు అనేది నేను చూపిస్తా ఇప్పుడు. మీకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి? మార్కెట్ ఓపెన్ అట్ 14,200 రైట్. మీకు ఓపెన్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి మీకు డౌన్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. 14,150 అంటే 50 పాయింట్స్ మైనస్ అయింది. సో ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మీకు క్లోజింగ్ ఏమో ఇక్కడ నిన్న ట్యూస్డే క్లోజింగ్ వచ్చేసి ఇది 14,300 అరౌండ్ రైట్. 14,200లో ఓపెన్ అయ్యింది అంటే 100 పాయింట్లు ఆల్రెడీ గ్యాప్ డౌను ప్లస్ 50 పాయింట్స్ డౌను అంటే టోటల్గా మీకు ఎన్ని పాయింట్ డౌన్ అయింది? 150 పాయింట్స్ మీకు మైనస్లో ఉంది. 150 పాయింట్స్ మైనస్ ఎక్స్పైరీ రోజు. సో మీకు ప్రీవియస్గా వెడ్నెస్డే రోజు ఏమైందంటే మనకు హాలిడే ఉండే శ్రీరామనవమి సందర్భంగా. సో ఆ రోజు ఏం చేశారంటే ఎస్జిఎక్స్ నిఫ్టీని ఆల్మోస్ట్ 300 పాయింట్లు మైనస్ చూపించారు. 300 పాయింట్స్ మైనస్. సో మీరు బెటర్ ఏంటంటే హాలిడేస్ ఉన్నప్పుడు సింగపూర్ నిఫ్టీ వాచ్ చేయడం స్టాప్ చేయండి. సో ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. హాలిడేస్ అప్పుడు సింగపూర్ నిఫ్టీని వాచ్ చేయడం స్టాప్ చేయండి. సింగపూర్ నిఫ్టీ అనేది ఓన్లీ మనకి ఒక హింట్ ఇవ్వడానికే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో ఏ ప్లేస్లో ఓపెన్ అవుతుంది అని హింట్ ఇవ్వడానికే. సో అది మైనస్ ఉన్నంత మాత్రాన మంది మైనస్ ఉండాలనే ఏం లేదు. సో అండ్ హాలిడేస్ వచ్చినప్పుడు మీకు లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సింగపూర్ నిఫ్టీలో. సో అవాయిడ్ చేయండి చూడడం అయితే. సో మీకు మైనస్ ఓపెన్ చేశాడు, మంది 150 పాయింట్స్ మైనస్ ఓపెన్ చేశాడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిటైల్ పీపుల్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? సో నిన్న సింగపూర్ నిఫ్టీ 300 పాయింట్లు మైనస్, సో ఇవాళ 150 పాయింట్స్ మైనస్ ఉంది, ఇంకో 150 పాయింట్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. సో అని చెప్పి సెల్ చేయడం మొదలు పెడతారు, లేదా పుట్లు తీసుకోవడం మొదలు పెడతారు. సో వాళ్ళు ఎప్పుడైతే మీరు అలా థింక్ చేస్తారో నెక్స్ట్ మినిట్ నుంచి మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు చిన్న చిన్న రిటైల్ పీపుల్ థింకింగ్కి హెచ్ఎన్ఐ పీపుల్ థింకింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. సో నెక్స్ట్ మార్కెట్ ఏం జరిగిందో ఒకసారి నేను ప్లే చేస్తా చూడండి. సో మీకు అలాగనే క్యాండిల్ స్టిక్స్ కూడా నేను ప్లే చేస్తా చూడండి. ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ చూడండి. 200, 217, 229 ఉంది కదా. ఫస్ట్ మినిట్ క్యాండిల్ కిందికి వెళ్ళింది, గ్రీన్ క్యాండిల్ మీన్స్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని తర్వాత ఫిల్ చేసేసింది. ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసేసింది. 14,250 స్లో అండ్ స్టడీగా పెరుగుతుంది కదా. ఫస్ట్ క్యాండిలే డౌన్ అయింది, తర్వాత నుంచి మీకు డౌన్ అనేదే కాలేదు. అంటే మీన్స్ 14,150 వరకు పోయింది, తర్వాత మీకు డౌన్ అవ్వలేదు. మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్ పెడితే ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటా. చూడండి 14,245 నిన్న క్లోజింగ్ వచ్చేసి 14,300 అబోవ్ ఇక్కడ. చూడండి ఫస్ట్ క్యాండిల్ పెరిగింది, సెకండ్ క్యాండిల్ పెరిగింది, థర్డ్ క్యాండిల్ కూడా పెరుగుతూనే ఉంది. మీన్స్ ఎవరైతే రిటైల్ పీపుల్ ఎస్జిఎక్స్ నిఫ్టీని వాచ్ చేస్తూ సో దాని ప్రకారమే మనది వెళ్తాది అనుకుంటున్నారనుకోండి, సో ఇక్కడ ట్రాప్ అయిపోతారు. ఇక్కడ ట్రాప్ అయిపోయి సెల్ చేస్తారు. సెల్ చేసిన వీళ్ళు ఫస్ట్ మినిట్ సెల్ చేసిన వెంటనే మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ క్యాండిల్ మీకు అలా పెరుగుతూనే పోతుంది. దీన్నే ట్రాపింగ్ అంటారు. సో ఈ ట్రాప్లో అయితే మీరు పడకండి. సో బెటర్ అవాయిడ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ వాచ్ చేయడం స్టాప్ చేయండి.
మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి లెటర్ ఏని బి అనేది క్రాస్ చేసింది. మీన్స్ దాని అర్థం ఏందంటే ఇనిషియల్ యాక్షన్ ఈజ్ అప్ అంటాం. తర్వాత మీకు వన్ టైమ్ ఫ్రేమింగ్ అలా వెళ్తూనే ఉంది కంటిన్యూస్‌గా. మీకు ట్యూస్‌డే ప్రొఫైల్ ఏ విధంగా అయితే ఉందో, సో చూడండి అన్నీ డౌన్ అయితే వచ్చాయి కదా! ఎవ్రీ క్యాండిల్. ఇక్కడ మీకు థర్స్‌డే ఎక్స్‌పైరీ రోజు ఎవ్రీ క్యాండిల్ అప్ అయితే పోయింది. దీనికి సేమ్ అపోజిట్ ప్యాటర్న్. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు కామెంటరీ చెప్తాను. చూడండి నిఫ్టీ ఓపెనింగ్ ఇట్‌సెల్ఫ్ ఏబీ పూర్‌లో ఈస్ క్లియర్డ్. అంతే కదండీ! ఇక్కడ ఏదైతే లో ఉందో, ఆ లో క్లియర్ చేసింది. ఓపెనింగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి క్లియర్ చేసింది. సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్. 14,227 ఉంది ఇక్కడ ప్రైస్. చూడండి 14,227 ఉంది కదా! సో, నేను మార్క్ చేసుకోమన్నా. సెల్లర్ సీరియస్‌గా లేరు. ప్రైస్ ఇప్పుడు 14,227 ఉంది. సో, ఇక్కడ మీకు ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంది అని చెప్పేసి దాని అర్థం అనమాట. సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్ అంటే, అంటే సెల్లర్ సీరియస్‌గా లేరు అని అర్థం. సెల్లర్ సీరియస్‌గా లేకుంటే ఏమైతదండి? బయర్స్ వచ్చి బై చేసి లిఫ్ట్ చేస్తారు. వి వాంట్ టు వాచ్ వేర్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ విల్ బిల్డ్. సపోజ్ మీకు ఇన్‌సైడ్ లాస్ట్ 6 డేస్‌కి ఇన్‌సైడ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ బిల్డ్ అయితే, సో, ఓకే. మార్కెట్ ఇంకా స్టిల్ బయర్స్ కంట్రోల్ చేతిలోనే ఉంది. ఒకవేళ బిలో 6 డేస్ బ్యాలెన్స్‌కి కింద బిల్డ్ అయితే సెల్లర్ చేతిలో మార్కెట్ ఉంది అని అర్థము. మీకి ఇది 6 డే బ్యాలెన్స్ రేంజు. ఇది చూడండి. మీకు నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేస్తా కదా! అది 6 డే బ్యాలెన్స్ రేంజ్ అంటాం. సో, ఇది 6 డే బ్యాలెన్స్ రేంజ్. ఇప్పుడు మీకు లెటర్ ఏ, లెటర్ బి పైకెళ్ళింది కదా! లెటర్ సి, లెటర్ డి కూడా పైకెళ్తే మీకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫార్మ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈ జోన్‌లోనే, ఈ బ్లూ కలర్ జోన్‌లోనే పాయింట్ ఆఫ్ కంట్రోల్ బిల్డ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువుంది. సో, అంటే మళ్ళీ బ్యాలెన్స్ జోన్‌లోకి వచ్చేసిందని అర్థం దాని అర్థం. సో, ఇక్కడ ఏమైతదంటే రిటైల్ పీపుల్ ట్రాప్ అయిపోతారు. సో, ఇంకా కిందకెళ్తదనుకుంటారు. కానీ కిందకెళ్ళదు. అది కంటిన్యూయస్‌గా అలా పైకెళ్తానే ఉంటది. ట్రాప్ అయిపోతారు. సో, నేనేం జెప్పానంటే సో, అది జెప్పా. ఫస్ట్ థింగ్ ఏందంటే సెల్లర్ సీరియస్‌గా లేరు. ఓకే. నెక్స్ట్ ఏమైందంటే కంటిన్యూయస్‌గా పెరగడం స్టార్ట్ అయింది. మీకప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనొక కాల్ గూడా ఇచ్చాను. 14-50 కాల్ ₹55 ఉందని జెప్పి. అది ₹150, ₹170 ఎళ్ళింది హై. ఎందుకెళ్ళిందంటే కారణం అదే. సో, నేను అప్పుడప్పుడు ఎక్స్‌పైరీ మర్చిపోతుంటాను. మా పీపుల్ గుర్తు చేస్తుంటారు. ప్రైస్ ఈజ్ అబోవ్ వివాప్ అండి. సో, ప్రైస్ ఈజ్ అబోవ్ వివాప్, డెల్టా ఈజ్ పాజిటివ్, డోంట్ లుక్ మచ్ బేరిష్‌నెస్. దాని అర్థమైతే అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినంత మాత్రాన మనం బేరిష్‌నెస్ చూడాల్సిన అవసరం లేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయినంత మాత్రాన బుల్లిష్‌నెస్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారేమో, మీరు ఐ థింక్ ట్యూస్‌డే, నాట్ ట్యూస్‌డే. ట్యూస్‌డే కాదు, వెడ్నెస్‌డే మీకు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి వస్తది అని జెప్పాను. మీకు వెడ్నెస్‌డే చార్ట్ చూస్తే మీకు అర్థమైతది. ఇది వెడ్నెస్‌డే నేను చెప్పిన విషయం. మార్కెట్ ఓపెన్ అట్ 14,500 అండి. ప్రీవియస్ డే క్లోజ్ ఎక్కడైంది 14,400, అంటే 100 పాయింట్లు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. ఓపెనింగ్‌లోనే 100 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, ఏదైనా మార్కెట్ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయితే అర్థమేందంటే, దాని మీనింగు పైకెళ్ళిపోతదని అర్థం గాదు. సో, దాని తర్వాత వచ్చే బిహేవియర్‌ని జూడాలి మనం. నేను అర్థం చేసుకునేదేందంటే, ఈ గ్యాప్‌ని ఏదైతే గ్యాప్ ఉందో, ఈ 100 పాయింట్ల గ్యాపు, సో, ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. 14,420కి వస్తదని జెప్పాను. మళ్ళా ప్రైసు 14,420కొచ్చింది.
చూడండి ఏబిసి డౌన్ అయింది. తర్వాత డిఈఎఫ్జి కూడా డౌన్ అయ్యి క్లియర్ చేసేసింది గ్యాప్ని. మీకు అదే చార్ట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. చూడండి ఏబిసి డౌను. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పినాను ఇక్కడికి వస్తుంది 14,420కి గ్యాప్ ఫిల్ చేస్తుందని. చేసిందా? చూడండి ఎలా డ్రాప్ అయిపోయిందో ప్రైస్ అనేది. మొత్తం గ్యాప్ని ఫిల్ చేయడమే కాకుండా ఇంకా మొత్తం మైనస్లోకి కూడా వచ్చింది. చాలా మైనస్లోకి వచ్చింది కదా. సో దాని మీనింగ్ అదే అండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినంత మాత్రాన కిందికి పోదు, గ్యాప్ అప్ ఓపెన్ అయినంత మాత్రాన పైకి పోదు. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో యాక్టివిటీని గమనిస్తే స్లో అండ్ స్టడీగా పెరుగుతుంది. నేను ఏం చెప్పానంటే, సో సెల్లర్స్ అయితే సీరియస్గా లేరు, బయ్యర్స్ వస్తారు, లిఫ్ట్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పైకి పెరుగుతా పోయింది. సో మీరు కూడా ఇలానే థింక్ చేయాలండి. ఇలానే మీరు థింక్ చేస్తే మీకు ప్రాఫిట్స్ అనేది రావడం మొదలు పెడతాయి. సో మార్కెట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ట్రాప్ చేస్తది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇంకా ట్రాప్ చేస్తది. ఆ ట్రాప్‌లో అయితే మీరు పడకండి. ఓకే. ఎస్పెషల్లీ ఏందంటే హాలిడేస్ ఉన్నప్పుడు అసలు వాచే చేయకండి. బెటర్ అవాయిడ్ అంతే. ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం ఎప్పుడు వాచ్ చేయాలంటే 8:30కి ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏ పాయింట్‌లో ఉందో చూస్తే మనకు ఒక ఐడియా వస్తది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితదో, సో ఏ పాయింట్‌లో ఓపెన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది అని ఒక ఐడియా మాత్రమే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇస్తది. ఓకే. అప్పుడు మాత్రమే వాచ్ చేయండి. అండ్ మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూపిస్తది చూడండి. చూడండి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు చూస్తే ఎక్స్‌పైరీ రోజు ఇది. కంటిన్యూయస్‌గా మీకు పెరుగుతానే పోయింది చూడు మార్కెటు. ఒక నార్మల్ రిటైల్ పీపుల్ ఇక్కడ సెల్ చేస్తే ఎందుకు సెల్ చేస్తాడంటే కారణం ఎస్‌జిఎక్స్ నిఫ్టీని ఆళ్ళు చూస్తారనమాట. -250 పాయింట్స్ నిన్న గ్యాప్ డౌన్ గదా. సో చాలామంది పీపుల్ ఎక్స్‌పెక్ట్ ఏం చేశారంటే 14,000 బిలోనే మార్కెట్ ఓపెన్ అయితదనుకున్నారు. 14,000 కింద మార్కెట్ ఓపెన్ అయితది. సో కిందికే పోతదనుకున్నారు. 14,000 కూడా బ్రేక్ అయిపోతదని చెప్పారు. సో నేను నా పీపుల్‌కి ఏం చెప్పానంటే, సో డోంట్ వర్రీ, డోంట్ పానిక్. ఎస్‌జిఎక్స్ నిఫ్టీ లిక్విడేషన్ ఉండదు. మీరు వర్రీ అవ్వకండి. మన చూద్దాం మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటదో అని చెప్పేసి చెప్పాను. సో ఫస్ట్ క్యాండిల్ డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ నుంచి పెరగడం స్టార్ట్ అయింది. స్లో అండ్ స్టడీగా పెరిగింది చూడండి. 14,400 ఆల్మోస్ట్ క్లోజింగ్. ఎక్కడి నుంచి క్లోజ్ అయిందంటే 14,200 నుంచి స్టార్ట్ అయింది జర్నీ. సో ఏదైతే మైనస్‌లో ఓపెన్ అయింది మొత్తం మైనస్ అంతా క్లియర్ చేసి ప్లస్‌లోకి కూడా వచ్చిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ప్లస్‌లోకొచ్చింది. క్లోజింగ్ ప్లస్. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. క్లోజింగ్ మాత్రం మైనస్‌లో ఇచ్చింది. మైనస్. ఓకే. సో దీని అర్థం ఏందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినంత మాత్రాన పైకి పోతదని కాదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినంత మాత్రాన కిందికి పోతదని కాదు. ఓకే. అండర్‌స్టాండ్ ది మార్కెట్ బిహేవియర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే 14,200 ఉన్నప్పుడే చెప్పాను. ఏమని చెప్పానంటే సెల్లర్స్ సీరియస్‌గా లేరు. డోంట్ వర్రీ అని. సెల్లర్స్ ఆర్ నాట్ సీరియస్. రైట్. సో కంటిన్యూయస్‌గా పెరుగుతా పోయింది. ఇక్కడ ఎవరైనా సెల్ చేసి షార్ట్ కొట్టి పుట్లు ఎక్కారనుకోండి. సో వాళ్ళు బుక్ అయిపోయారు. లాస్‌లో హెవీ లాసెస్. 90% పీపుల్ ఇక్కడ సెల్ చేసినోళ్ళే. ఈ పాయింట్‌లో సెల్ చేసినోళ్ళే. షార్ట్ కొట్టినోళ్ళే. సో మార్కెట్ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా ట్రాప్ చేసి ముంచేస్తది. సో మీరు అలా అవ్వకండి. రిటైల్ పీపుల్ లాగా మీరు థింక్ చేయకండి. మీరు హెచ్ఎన్ఐ పీపుల్ లాగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. చూడండి ఏబీసీ అప్పు, డి ఇన్సైడ్ బారు, ఈ ఇన్సైడ్ బారు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయితది. సో అదే విషయమే నేను నా గ్రూప్‌లో చెప్పాను. ఎస్జిఎక్స్ నిఫ్టీ డ్యూరింగ్ ఇండియన్ హాలిడేస్ ఆర్ లిక్విడ్. సమ్ పీపుల్ విల్ మానిపులేట్. అంటే రిటైల్ పీపుల్స్‌ని మానిపులేట్ చేయడానికే వీళ్ళు ఇట్లా డౌన్ చేస్తారు. ఏం రీజన్ లేకుండానే మీకు ఆల్రెడీ 250 పాయింట్లు డౌన్ చేశారు అని చెప్పాను. నేను చెప్పాను చూడండి ఇక్కడ. సో ఫార్ ఐ యామ్ థింకింగ్ టెంపరరీ డౌన్ ట్రెండ్ ఓన్లీ. సో నా 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 ప్రకారం ఏందంటే ఇది అడ్జస్ట్‌మెంట్ బ్రేక్ మాత్రమే. సో మళ్ళా డోంట్ పానిక్. నో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళా ప్రైస్ అనేది ఇట్ విల్ కేమ్ బ్యాక్ అగైన్. సో ఒకవేళ ప్రైస్ అనేది కింద పడిపోతంటే సో మీరు వెతకండి బయర్స్ ఏడొస్తారో. ఇది పీటర్ స్టడీ మేయర్ చెప్పిన విషయం. బయర్స్ ప్రైస్ అనేది డ్రాప్ అయిపోతుంటే బయర్స్ ఎక్కడొస్తారో పట్టుకో అంటాడనమాట పీటర్ స్టడీ మేయర్.
సో, ఆ విషయం చెప్పాను. మీరు పానిక్ అవ్వకండి అని. ఇది హాలిడే శ్రీరామనవమి రోజు చెప్పిన విషయం. ఓకే. చాలామంది మీకు ఏం చెప్పారంటే 14,000 పడిపోతది మార్కెట్, 14,000 దిగిపోతది. సో, డోంట్ వర్రీ అని చెప్తూనే వచ్చాను. సో, నేను అంతకుముందు బై చేస్తున్నా కదా! ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్యూచర్ బై ఉంది నాది. అన్ని బై పొజిషన్‌లో ఉన్నాయండి. నాయి బై పొజిషన్ ఉండే. సో, సక్సెస్‌ఫుల్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ నా టార్గెట్ రీచ్ అయిపోయింది ఆ రోజు. 580 నేను చెప్పిన టార్గెట్ అయితే రీచ్ అయింది. సో, అయిపోయింది చూడండి. ఐసీఐసీఐ బ్యాంక్ పొజిషనల్ టార్గెట్ 580 చెప్పింటి. సో, 580 అయితే రీచ్ అయిపోయింది. ఐయామ్ బాటెడ్ ఐసీఐసీఐ బ్యాంక్. ఇది ఎప్పుడు జరిగిందంటే ట్యూస్‌డే. సారీ వెడ్నెస్‌డే జరిగింది ఇది. ఐయామ్ బాటెడ్ ఐసీఐసీఐ బ్యాంక్ 538 పొజిషనల్లీ ఐ విల్ వెయిట్ 580. సో, మీకు ఎక్స్‌పైరీ రోజు 580 టచ్ అయింది. సో, ఎగ్జిటెడ్ అనమాట. రైట్. మీకు ఐసీఐసీఐ బ్యాంక్ చార్ట్ చూపిస్తా చూడండి. సో, ఐసీఐసీఐ బ్యాంక్ ఓపెన్ అయింది 550లో ఓపెన్ అయింది. చూడండి 569, 580 క్లియర్ చేసేసింది. దీని అర్థం మీకు ఇదంతా చెప్పడానికి కారణం ఒకటే అండి. మీరు ట్రాప్ అవ్వకండి. మీరు హెచ్ఎన్ఐ పీపుల్ లాగా థింక్ చేయండి. నేను హెచ్ఎన్ఐ పీపుల్ లాగా థింక్ చేస్తా. పానిక్ అవ్వకూడదు. సో, పానిక్ అయితే ఏమైందంటే మనము లాస్‌లోకెళ్ళిపోతాం. డోంట్ పానిక్. ఒకవేళ పడతాంది రియల్‌గానే మార్కెట్ పడతాందనుకోండి. సో, ఫైండ్ వేర్ బయర్స్ విల్ ఎంటర్. సో, మార్కెట్ పెరుగుతుంది. ఫైండ్ వేర్ సెల్లర్స్ విల్ ఎంటర్. ఏమైతుంది? నథింగ్ టు వర్రీ. మీకు స్లో అండ్ స్టడీగా మార్కెట్ అయితే పెరగడం స్టార్ట్ అయింది ఆ రోజు. మీకు లాస్ట్‌లో ఒకటి క్లిప్ చూపిస్తా చూడండి. ఈ క్లిప్ చూడండి మీకే అర్థమైతది. చాలామంది యూట్యూబ్ పీపుల్ గూడా 14,000 బిలో బ్రేక్ అయితది. సో, షార్ట్ జేయడానికి రెడీగా ఉండండి అని కామెంట్ చేశారు. సో, మీకైతే అదేం అవసరం లేదు. మీకంత పానిక్ అవసరమే లేదండి మార్కెట్‌లో. సో, రేపేం జరుగుతదో రేపు జూద్దాం అంతే. సో, ఇవాళది ఇవాళ జూసుకుందాం. చూడండి. మీ వెన్ సమ్‌వన్ పోస్ట్ మార్క్ మై వర్డ్స్ నిఫ్టీ విల్ ఫాల్ బిలో 14,000 అంటే మీకు 14,000 బిలో పడతదని జెప్పి అందరూ జెప్పారు. ఇప్పుడు జూడండి ఒకతను ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చి నిన్నెవరు జెప్పమన్నారని జెప్పి అతన్ని సో, బీట్ చేస్తాడు. సో, ఫన్నీ క్లిప్ అన్నమాట. ఈ ఎందుకంటే అండి పీపుల్ ఎక్కువ మిస్‌లీడ్ చేశారు. ఈ 14,000 బిలో వస్తదని జెప్పి రిటైల్ పీపుల్‌ని మిస్‌లీడ్ జేశారు. సో, వాళ్ళు పానిక్ అయిపోయి స్టార్టింగ్‌లోనే సెల్ జేయడం మొదలుపెట్టారు. సో, అక్కడి నుంచి వాళ్ళ సెల్ పొజిషన్ను పెట్టుకున్నారనుకోండి డే ఎండ్ వరకు గూడా లాస్‌లోనే ఉన్నారు. నేనేం జెప్పానండి, మీకు ప్రైస్ అనేది పైకెళ్తది. సో, సెల్లర్ సీరియస్‌గా లేరు. అండ్ రెండో పాయింట్ ఏం జెప్పాను, ప్రైస్ ఈస్ అబోవ్ వివాప్, డెల్టా ఈస్ పాజిటివ్, డోంట్ లుక్ మచ్ బెరిష్‌నెస్. సో, ఇంత క్లియర్ కట్‌గా జెప్పాను. అండ్ కాల్ ఆప్షన్ గూడా ఇచ్చాను. అంటే నేను బై సైడే ఉన్నాను. ఐసీఐసీఐ బ్యాంక్ 580 టార్గెట్ చూడండి. 579, 580 టచ్ అయింది. ఎగ్జిట్ చేసాం. మీకు ఇంత అక్యురసీ ఉంటే ఇంకేం కావాలండి మీకు? సో, ఈ వీడియో అయితే నేను అప్పుడు పోస్ట్ చేయాలనుకున్నది. నాకు కుదరలేదు నిన్న. సో, ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ థట్. అండ్ అదండి మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రాఫిట్‌లో ఉండాలంటే మీరు హెచ్ఎన్ఐ పీపుల్ లాగా ఎప్పుడైతే థింక్ చేస్తారో అప్పుడే మీరు ప్రాఫిట్‌లో ఉంటారు. ఓకే.